ఇది లాకర్ రూమ్. మన లగేజ్ అన్నది ఇక్కడ లాక్ చేసుకోవచ్చు. ఇది గైస్, ఇప్పుడైతే మనం ఈరోజు మైసూర్ ప్యాలెస్ అన్నది చూద్దాం. ఎగ్జాక్ట్గా నేను మైసూర్ ప్యాలెస్లో ఉన్నా, మైసూర్లోని. ఇది నా బ్యాక్ సైడ్ చూసారా, ఇదే మనకి మైసూర్ ప్యాలెస్ అయితే. సో ఇక మైసూర్ ప్యాలెస్ లోపలికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ మనకు లాకర్ అన్నది ఎక్కడ ఉంటుంది, దాంతోపాటు ఈ టికెట్స్ ఎట్లా తీసుకోవాలి ఏంటి అన్నది మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఎండ్లో ఉంటుంది. వీడియో చూడండి. హే గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ద న్యూ వీడియో. ఈరోజు మనం వ్లాగ్ వీడియో స్పెషల్ వచ్చేసి మైసూర్ ప్యాలెస్ అయితే చూద్దాం ఈ వీడియోలో. దాంతోపాటు ఇక్కడ వచ్చిన తర్వాత మస్ట్ అండ్ షుడ్గా మా ఫ్రెండ్స్ అయితే చెప్పింది ఏంటంటే హనుమంతు బిర్యానీ, అది కూడా 3-4 ఉన్నాయంట ఒకే పేరుతో. అట్లా కాదు, ఒరిజినల్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి టేస్ట్ చేద్దాం, ఎట్లా ఉందన్నది కూడా చూద్దాను. దాని తర్వాత మైసూర్ ప్యాలెస్ చూసుకుందాం ఈరోజు మన ఈ బ్లాగ్ వీడియోలో అయితే. ఇది ఫేమస్ హనుమంతు బిర్యానీ ఒకటి, ఆ తర్వాత మైసూర్ ప్యాలెస్ అయితే ఈరోజు మన బ్లాగ్ వీడియో అయితే స్పెషల్. ఇప్పుడైతే ప్రస్తుతం ట్రాఫిక్లో జామ్ అయి ఉన్నాం కదా, సిగ్నల్ పడంగానే స్టార్ట్ అవుదాం. చలో, ముందు మధ్యాహ్నం అయిపోయింది, ఏదన్నా తినేసి ఆ తర్వాత మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్దాం. చలో. సో ఫస్ట్ మన లంచ్ అన్నది బిర్యానీతో కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ అయితే మైసూర్ ప్యాలెస్ దగ్గరికి అయితే వెళ్దామని ఇకైతే స్టార్ట్ అయ్యాం. యాక్చువల్గా ఏంటంటే హనుమంతుకి సంబంధించిన బిర్యానీ పాయింట్స్ ఒకే పేరుతో వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళే చాలామంది పెట్టారంట. కాకపోతే మనం వెళ్ళే ప్లేస్ మట్టికి జెన్యున్గా ఫస్ట్ ఏదైతే పెట్టారో అసలు పేరుతో అదే ప్లేస్కి అయితే ఇప్పుడు నేను మీకు తీసుకువెళ్తాను. ఈ వీడియో చూస్తూ ఉండండి, మీకు అక్కడ దాకా ఎట్లా వెళ్ళాలన్నది మెయిన్గా ఎక్కడెక్కడ మనం టర్నింగ్స్ తీసుకుంటున్నాం అన్న దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అక్కడికి వెళ్ళే రూట్ మ్యాప్ కోసం. ఆ తర్వాత మన యొక్క కేరళ రైడ్ చూడకపోతే వేనాడుకు సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు ఈ మైసూర్కి సంబంధించిన వీడియో చూస్తున్నట్లయితే అది ఒకసారి చూడండి. ఆ తర్వాత ఈ మధ్యాహ్నం లంచ్ అన్నది కంప్లీట్ అయిపోతే ఆటోమేటిక్గా ఇక నెక్స్ట్ వచ్చేసేసి మైసూర్ ప్యాలెస్కే డైరెక్ట్గా ఇప్పుడైతే మనం వెళ్ళేది. ఫస్ట్ లంచ్ కంప్లీట్ అయ్యగానే అక్కడికైతే వెళ్ళిపోదాం. కాకపోతే ఈ బిర్యానీ పాయింట్ అన్నది చాలా లోపలికి ఉంది, ఇదే సందులాగా ఉంది. ఇట్లా ఉన్నది అసలు జెన్యూన్ అనమాట. ఇక్కడ లోకల్ వాళ్ళని కూడా అడగండి, వాళ్ళు కూడా మీకు సజెస్ట్ చేస్తారు. అప్పుడు అక్కడికైతే రీచ్ అవ్వండి. రీచ్ అయిన తర్వాత ఇక మీరు టేస్ట్ చేయడానికైతే జెన్యూన్గా ఉన్నటువంటి బిర్యానీ అయితే చూడొచ్చు. ఇది ఒరిజినల్ హనుమంతు బిర్యానీ అయితే మన రైట్ సైడ్ ఉంది చూసారా, అది. ఇప్పుడే బిర్యానీ అయితే తిన్నామయ్యా, బాగానే ఉంది. ఇప్పుడు వీళ్ళకి మొత్తం హనుమంతులు ఎన్ని ఉన్నాయి తెలుసా ఇక్కడ ఈ ఏరియాలోనే 4 ఉన్నాయి. ఏ హనుమంతు ఒరిజినల్ చూడండి, పెద్దది. ఇంకొంచెం 1 కిలోమీటర్ ముందుకు వెళ్తే ఇంకొక అతను మళ్ళీ ఇప్పుడు అన్నదమ్ముల పిల్లలు వాళ్ళే ఏం చేస్తారు. అసలైన హనుమంతు ఇది అంటే అడిగాము అని చెప్పారు. అవును, చాలా మంది చెప్పారు. ఇక్కడే టేస్ట్ ఆయన ఇక్కడే ఉండేవాడు. సో ఫైనల్గా ఇప్పుడైతే మనం మైసూర్ ప్యాలెస్ చూద్దాం. ఇది వీళ్ళు అటు ఇటు స్టెప్స్ నడవడానికి కాసేపు సిగ్నల్ అయితే వేయడం జరిగింది. ఇది ఇప్పుడైతే నెక్స్ట్ మైసూర్ ప్యాలెస్ చూద్దాం. మైసూర్ ప్యాలెస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చలో. యాక్చువల్గా సండేస్లో మటుకి సండేస్లో వెళ్ళవండి, అందువలన ఇక్కడ చూడొచ్చు క్రౌడ్ ఎంత ఉందో చూసారా. వీళ్ళందరూ లోపలికి ప్యాలెస్ లోపలికి వెళ్ళడానికి గేట్స్ అన్నీ ఓపెన్లో లేవు. ఇప్పుడు వీళ్ళు ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి డిఫరెంట్ గేట్స్కి అయితే చేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం పార్కింగ్లో పెట్టడమే ఇక్కడ టాస్క్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి లోపల ప్యాలెస్ లోపలికి ఎట్లా ఎంట్రీ ఉంటుంది ఏంటన్నది మీకు చూపిస్తాను. చలో, ఇప్పుడైతే పార్కింగ్కి వెళ్దాం. మీరు కూడా ఇట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూపించిన గేట్లోనే వెళ్ళాలని ఏం లేదు, డిఫరెంట్ గేట్స్లోకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. చూడొచ్చు కార్స్ ఎన్ని ఉన్నాయి చూడండి క్యూలో, అర్థమైంది కదా. ఇప్పుడైతే 2 వీలర్ కాబట్టి మనం సప్ప దూస్తున్నాం. లోపల పార్కింగ్ అయితే పెట్టేద్దాం. పార్కింగ్ ఫీ ఉంటుంది, రిటర్న్లో వెళ్ళేటప్పుడు పే చేయాలి. ఒక్కోసారి మీరు గుర్తుంచుకోండి, ఒకవేళ పెట్టేటప్పుడు వెహికల్ లోపల పెట్టేటప్పుడు ఛార్జ్ అయిపోతే మీరు రిటర్న్లో 4-5 ఉంటారు, మొత్తం వసూలు చేసి పంపిస్తారు. అది కూడా చూపిస్తా చూడండి ఎండ్లో వీడియో. పార్కింగ్ పెట్టేసి లోపలికి మైసూర్ ప్యాలెస్ లోపలికి ఎట్లా ఈ పార్కింగ్ దగ్గర నుండి వెళ్ళేది చూపిస్తాను. యాక్చువల్గా 2 వీలర్ వేసుకొచ్చినా 4 వీలర్ వేసుకొచ్చినా అదే రూట్ కాబట్టి వెళ్ళేది లోపలికి అయితే. ఇక బైక్ పార్క్ చేసిన తర్వాత డైరెక్ట్ లోపల మైసూర్ ప్యాలెస్ లోపలికి వెళ్ళిపోతాను. నెక్స్ట్ నేను ఎండ్లో వచ్చేటప్పుడు టికెటింగ్ ఇన్ఫర్మేషన్ అక్కడ క్రౌడ్ ఎట్లా ఉందన్నది చూపిస్తాను. ఫస్ట్ లోపలికి వెళ్ళిపోతాం. ఇది లగేజ్ రూమ్. ఇప్పుడే మైసూర్ ప్యాలెస్ దగ్గర అయితే ఉన్నా, మొత్తం లైటింగ్
0.5లో పెడుతున్నా చూడండి. ఇదే మనకి మైసూర్ ప్యాలెస్ అయితే. మొత్తం సరౌండింగ్స్ ఎట్లా ఉందన్నది చూడండి ఒకసారి. ఇదొక గేటు, ఇది మెయిన్ ఫ్రంట్ గేట్, ఇది సైడ్ గేట్స్. ఇటు నుంచి టికెట్ అయితే తీసుకొని మనం లోపలికి వస్తాం. ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉందన్నది చూద్దాం. హెల్మెట్ ఇక్కడ పెట్టా, తీసుకొని వెళ్దాం. గేట్ 2 దగ్గరికి, దాని స్ట్రైట్ గేట్ దగ్గరికి వెళ్ళి ఏదో ఫోటో ఉందంట, దిగుదాం ఒకసారి. ఇది మైసూర్ ప్యాలెస్ అయితే ఎంట్రన్స్. లోపలికి ఈరోజు సండే చాలా క్రౌడ్గా ఉంది, లోపలికి అయితే వెళ్ళాల. చూడండి ఆడ ఎంత క్యూ ఉందో, కనపడుతున్నారా లోపల? ఇక బయట నుంచి చాలామంది ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇది గేట్, మైసూర్ ప్యాలెస్ ఫ్రంట్ గేట్ అది. పులిబొమ్మ, ఇది గేట్, అది పార్క్ ముందుంది. ఇదిగోండి, ఇదే గేట్, మైసూర్ గేట్. ఇది ఇలాగే గేట్స్ ఉన్నాయి. ఈ గేట్ల నుంచి మనం వచ్చింది. ఇక ప్యాలెస్ అయితే ఇది. KPT జస్ట్ गाड़ी यू मीन बाइक एक्सपल्स आइडिया नो कन्नड़ा हिंदी और तेलुगु इंग्लिश केरला जाके रिटर्न आ रहा है जाते मैसूर देखकर फिर से जाएंगे केरला जाकर आ रहा है केरला ಹೋಗಿ ವಾಪಸ್ ರಿಟರ್ನ್ ಬಂದಿರೋ ಮೈಸೂರಿಗೆ यस ಇಲ್ಲಿ ಆನೆ ಅವರು एलिफेंट you have elephant okay oh okay ఇదిగోండి, ఇది మొత్తం మనకి మైసూర్ ప్యాలెస్. అదొక గేట్ అయిపోయింది. తర్వాత మొత్తం మనకి ప్యాలెస్ అయితే ఇది. ఈ సరౌండింగ్స్ మొత్తం ఎట్లా ఉన్నాయనేది చూడండి. వాళ్ళు తెగ ఫోటోలు తీస్తున్నారు. ఇక్కడ షేర్ ఉన్నాడు. షేర్ అంటే తెలుసు కదా. ఇదిగోండి, మొత్తం క్రౌడ్ అయితే తెగ ఉంది సండే రోజు కాబట్టి. ఇంకోసారి చూపిస్తున్నా చూడండి మైసూర్ ప్యాలెస్. కాకపోతే సన్ మనకి ఆపోజిట్లో ఉన్నాడు. ఈవినింగ్ 5 టైంలో అయితే బెటర్గా వస్తుంది ఫుటేజ్. ఇది ఎట్లాగైనా కంప్లీట్ చేయాలని చెప్పి 2:30 or 3 అయింది. ఇక్కడైతే మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఇటు వచ్చాం. మైసూరులో లంచ్ తిన్నాం, ఆ తర్వాత ప్యాలెస్కి అయితే వచ్చాం. అవి మొత్తం ఈగల్స్ అవి ఉన్నాయి. అక్కడ ఎలిఫెంట్స్ నుంచి ఆ గేట్ దగ్గరికి వెళ్తాం. మధ్యలో పార్క్ కూడా ఉంది, ఒకసారి చూపిస్తాను చూడండి. ఇటు చూడండి లైటింగ్ ఎట్లా ఉందో. ఆపోజిట్లో కరెక్ట్గా లైటింగ్ పడుతున్న పరిస్థితి కాబట్టి ఇది బాగా కనిపిస్తుంది. ప్యాలెస్ కూడా మంచిగా కనిపిస్తుంది. ఇదిగోండి లైటింగ్ ఒక మనకి ఆపోజిట్లో ఉంది. మీకు ప్యాలెస్ ఎట్లా కనపడుతుందో ఒకసారి చూడండి. నాకైతే ఇక్కడ ఎండ బాగుండడం వల్ల నేను కరెక్ట్ చూడలేకపోతున్నా. ఇది మైసూర్ ప్యాలెస్ అయితే. ఒకసారి ప్రశాంతంగా చూడండి కాసేపు, ఒక 10 seconds. క్రౌడ్ అయితే తెగ ఎక్కువగా ఉంది ఈరోజు, ఈ సండే కాబట్టి. ఇది పార్క్. ఫొటోస్ కూడా ఇక్కడ చాలామంది దిగుతారు.
గేట్ కూడా ఆ ప్యాలెస్కి ఆపోజిట్లో ఉండేటటువంటి గేట్ ఇది ఎగ్జాక్ట్గా. ఒకసారి ఇదిగోండి గేట్ చూడండి, ఇదే మీకు స్టిల్ ఇటు చూపిస్తున్నా, మెల్లగా తిప్పుతూ చూడండి, మొత్తం 360 డిగ్రీస్ ఒకసారి చూపిస్తా చూడండి. ఇది ప్యాలెస్ ఎగ్జాక్ట్గా. ఇక ఇది అయితే మైసూర్ ప్యాలెస్, ఇది 360 డిగ్రీస్లో. మళ్ళీ ఇక్కడ ఎండ్ చేస్తున్నా, గేట్ దగ్గర స్టార్ట్ చేసాం, ప్యాలెస్ దగ్గర ఎండ్ చేస్తున్నాం. బ్యాక్ సైడ్ ఉంది ఇదే మనకి మైసూర్ ప్యాలెస్ అయితే. ఇదిగోండి ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్గా సూపర్ వస్తుంది వ్యూ అయితే మైసూర్ ప్యాలెస్ది. ఈ వ్యూ కోసమే ఇందాకలు చూసాం, కానీ అది ఎలా ఉందో చూడండి, ఇప్పుడున్న దానికి అప్పుడున్న దానికి కొంచెం డిఫరెన్స్ ఉంది మనకి ఫుటేజ్లో అయితే. ఇక సరౌండింగ్ మొత్తం ఒకసారి చూపిస్తున్నా చూడండి. ఇది మనకి ఎంట్రన్స్ గేట్. నలుగురు దిగేది ఉందా లేదంటే వెళ్దామా? ఇది మనకి ప్యాలెస్ అయితే, మైసూర్ ప్యాలెస్లో ఉన్నటువంటి పార్క్. ప్రశాంతం కూర్చోడానికి ఇక్కడ ఫ్యామిలీతో ఏమైనా వచ్చినప్పుడు. ఇది ఎంట్రన్స్ ఎగ్జాక్ట్, ఇటు నుంచే ఎంట్రన్స్, ఇటు నుంచి ఎగ్జిట్ కూడా వెళ్తున్నా. దాంతోపాటు టికెట్ కూడా అక్కడ కౌంటర్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఈచ్ పర్సన్కి. లోపల ప్యాలెస్ లోపలికి వెళ్ళి చూడాలైతే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అంత ముందులో అంత ప్రైస్ లేదంట, ఈ మధ్య మరి పెంచారో మరి ఏమో తెలీదు. ఇదిగోండి చూడండి, ఇదే ఎంట్రన్స్, అందరు లోపలికి వెళ్తున్నారు. ఇది లాకర్ రూమ్, మన లగేజ్ అన్నది ఇక్కడ లాక్ చేసుకోవచ్చు. ఇది ఎంట్రన్స్, ఎగ్జిట్, దాంతోపాటు అదిగోండి అది ఎంట్రన్స్, ఇది ఎగ్జిట్. అది టికెట్ అయితే అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది బయట. చూపిస్తాను నేను మీకు ఒకసారి టికెట్ ఎక్కడ తీసుకోవాలన్నది. ఇదైతే లాకర్ రూమ్, 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అంతేగా 30 రూపాయలేగా లాకర్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇది ఇక ఎగ్జిట్ అయితే. ఆ క్రౌడ్ చూడండి ఎట్లా ఉందో అసలుకి, ఎంత ఫుల్గా ఉందో కనిపిస్తున్నారా? క్రౌడ్ చూడండి ఎంత ఫుల్గా ఉందో అసలుకి. మనం ఇప్పుడు ఎగ్జిట్ వైపు వెళ్తున్నాం. ఇది ఎగ్జిట్ వే. ముందు బయటకు వెళ్ళిన తర్వాత టికెట్లు తీసుకునే కౌంటర్ ఎట్లా ఉంటుందో అన్నది చూపిస్తా చూడండి. ఈరోజు సండే అవడం వల్ల అసలు చూడండి ఈ క్రౌడ్ చూడండి, వచ్చేవాళ్ళు అట్లానే ఉన్నారు. ఇదిగోండి ఇది టికెట్ కౌంటరు కనిపిస్తుంది కదా, ఇదే టికెట్ కౌంటర్. అసలుకి ఖాళీయే లేదు. మీకు పార్కింగ్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి. అంతా వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉన్నారు. క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది ఇడైతే. ఇదంతా మైసూరు అగరబత్తి, మైసూర్ శాండిల్ అంట. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్స్, ఇక గ్లాసెస్ అవి మొత్తం ఇక్కడైతే అమ్ముతానే ఉన్నారు. మొత్తం చూడొచ్చు. క్రౌడ్ చూడండి అసలు ఎట్లా ఉందో. ఇది రూమ్ ఇచ్చారు ఏదో ఎక్స్ట్రా అంతా మిక్స్చర్ అనుకుంటా ఇది. ఇది లోపలికి అయితే వెళ్ళే దారి, బయటకు కూడా ఇటే వస్తున్నాం. పార్కింగ్ మన బైక్ అటు ఉంది కాబట్టి. మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నాం పార్కింగ్ దగ్గరికి. ప్యాలెస్ అయితే చూడడం కంప్లీట్ అయిపోయింది, లోపలికి అయితే వెళ్ళలేదు. చూసారుగా క్రౌడ్ ఎంత ఎక్కువగా ఉందో. ఇంకా బెంగళూరు రీచ్ అవ్వాలి ఈరోజు మన టార్గెట్ అయితే. అవుట్డోర్ మొత్తం లోపలికి వచ్చే ప్రొసీజర్ మొత్తం అయితే చూపించాను. ఇది మొత్తం మనకి పార్కింగ్ ఏరియా, లోపలికి వెళ్ళే దారి. ఇప్పుడు మళ్ళీ పార్కింగ్ వెళ్తాం. ఇది గేట్,
ఏ రోజు ఏ గేట్ ఓపెన్లో ఉంటుందో నాయన చెప్పలేను. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ 2 వీలర్ కానీ 4 వీలర్ ఏది వేసుకొచ్చినా సరే. ఇవన్నీ 2 వీలర్ పార్కింగ్ ప్లేస్ అయితే కనబడుతుందిగా. ఇవన్నీ 2 వీలర్ పార్కింగ్. మనది లోపల ఉంది. ఇది ఎంట్రన్స్. బైక్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది ఎంట్రన్స్ అయితే. టికెట్ ఏం లేదు లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రమే ఉంది టికెట్ లోపల చూడాలంటే. మన బైక్ అయితే ఇక్కడ ఉంది. బైక్ దగ్గరికి ఇదిగోండి, అది టికెట్ కౌంటర్. చూసారా ఎంత పొడుగుందో? ఆ టికెట్ కౌంటర్లో నుంచొని టికెట్ తీసుకొని 100 రూపాయలు పెట్టి లోపలికి వెళ్ళి చూడాలంటే టఫ్ జాబే. నడిచి వచ్చే వాళ్ళకి అయితే డైరెక్ట్ రూట్ ఉంది. కాకపోతే 2 వీలర్ పార్క్ చేసి ఇటు నుంచి లోపలికి వచ్చి ఇట్లా ఉంది. ఆ గుడి దగ్గర నుంచి లోపలికి రూటు. అక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది మైసూర్ ప్యాలెస్కి. మామూలుగా బైక్ వేసుకురావడం అయితే. అట్లా కాదనుకుంటే డైరెక్ట్ ఏదైనా బస్సో క్యాబో లేకపోతే ఏదైనా వచ్చినట్లయితే నార్మల్గా మీరు వేరే విధంగా ఇటు నుంచి లోపలికి అయితే రావాలి. అది టికెట్ కౌంటర్ కనిపిస్తుంది కదా, అది టికెట్ కౌంటర్ అయితే. ఇట్లా వచ్చిన తర్వాత అది టికెట్ కౌంటర్ అయితే. టికెట్ తీసుకొని 100 రూపీస్ అంట ఇప్పుడు ప్రజెంట్ అయితే. నేను విజిట్ చేసిన టైంలో అక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా బైక్ అక్కడ ఉంది, స్టార్ట్ అయిపోదాం. హే గైస్, మైసూర్ నుంచి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాం బెంగళూరు అయితే. సో ఇక్కడ నుంచి మీరు మళ్ళీ వచ్చిన రూట్లో అనుకొని అటు బండి తిప్పండి. నేను అదే మిస్టేక్ అయితే చేశాను. అట్లా కాదు, వేరే రూట్ నుంచి ఎగ్జిట్ ఉంటుంది. ఇప్పుడు టికెటింగ్ నేను చెప్పాను కదా, ప్రీవియస్ ఎంట్రన్స్లో తీసుకోకపోతే ఎండ్లో తీసుకుంటారని చెప్పి, ఆ ప్రొసీజర్ అన్నది చూపిస్తాను చూడండి. ఓకే, అది ఎంట్రన్స్, ఇది ఎగ్జిట్ అంట. ఏరీళ్ళు ఈ కర్ణాటక సిటీ ట్రాఫిక్లో మీరు ముందుకు వెళ్ళాలంటే ఇట్లా కట్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే. 2 వీలర్ వేసుకొస్తే ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఈ బస్సుల వాళ్ళలో పడ్డారా మీరైతే ఎగ్జిట్కి వెళ్ళడం కష్టమైపోతుంది. ఓహో, ఇక్కడ ఎంట్రీ టికెట్ ఇందా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు టైం వేస్ట్ మళ్ళీ?